మామ 2025లో టాప్ 10 మోస్ట్ యాంటిసిపేటెడ్ టాలీవుడ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం మామ. ఫస్ట్ ది గేమ్ చేంజర్. ఇందులో రామ్ చరణ్ గారు, కైరా అద్వానీ గారు కలిసి నటిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ గారు. ఈ మూవీ మొత్తం కూడా యాక్షన్ డ్రామా అంట మామ. ఇందులో మొత్తం పొలిటికల్ కరప్షన్ గురించి అగెనిస్ట్ గా ఎలా ఫైట్ చేశాడు హీరో అనేది స్టోరీ అంట. ఇది మ్యాక్సిమం సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి మామ. సెకండ్ మూవీ విశ్వంబర. ఇందులో చిరంజీవి గారు లీడ్ లో చేస్తున్నారు. ఇది ఫ్యాంటసీ అడ్వెంచర్ అంట. దీని మూవీ డైరెక్టర్ వచ్చేసి వశిష్ఠ. తన లాస్ట్ మూవీ బింబిసారా మామ చాలా బాగుంటుంది మూవీ. ఇది మాక్సిమం మే 2025 లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయంట మామ. థర్డ్ మూవీ రాజాసాబ్. ఇందులో ప్రభాస్ గారు నటిస్తున్నారు. ఇది మొత్తం కూడా హర్రర్ కామెడీ అంట. మారుతి గారు ఎలా తీస్తారో చూడాలి. మన ప్రభాస్ గారికి హర్రర్ కామెడీ అనేది కొత్త జానరు. చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను నేనైతే. మీరు వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి మామ. ఇది మాక్సిమం April 10th 2025 కి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయంట మామ. ఫోర్త్ మూవీ హరహర వీరమల్లు. ఇది పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు. ఈ మూవీ మొత్తం మొఘల్ ఎరాలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా అంట మామ. దీనికి డైరెక్టర్ కృష్ గారు. అప్పట్లో కొంచెం కాంట్రవర్సీస్ కూడా జరిగాయి. ఈ పవన్ కళ్యాణ్ గారు డేట్స్ సరిగా ఇవ్వకపోవటం, మన కృష్ గారు ఈ మూవీ నుంచి బయటికి రావటం, ఇలాంటి కాంట్రవర్సీస్ కూడా జరిగాయి. ఈ మూవీ అయితే మాక్సిమం March 2025 లో రిలీజ్ అవుద్దంట మామ. ఫిఫ్త్ మూవీ NBK 109. ఇందులో మన నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్నారు. దీనికి డైరెక్టర్ వచ్చేసి బాబీ గారు. ఇది మొత్తం కూడా పక్కా యాక్షన్ మూవీ అంట. ఇది మాక్సిమం సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మామ. నెక్స్ట్ అఖండ 2. ఇది కూడా మన బాలకృష్ణ గారిదే. ఇది సీక్వెల్ ఆఫ్ అఖండ. అసలు మన యంగ్ హీరోలు ఒక్క మూవీ తీయడానికి ముగ్గురుతున్నారు. కానీ మనం నందమూరి బాలకృష్ణ గారు అయితే ఇయర్కి 2 మూవీలు తీసి అసలు గ్రేట్ కదా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీది తాండేల్. ఇందులో నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు కలిసి నటిస్తున్నారు. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ అంట. ఇందులో రీసెంట్గా రిలీజ్ అయిన బుజ్జి తల్లి సాంగ్ కూడా మస్తు వైరల్ అయ్యి మన DSP గారు కమ్బ్యాక్ అని ఇలా టాక్ అయితే వచ్చింది. చూడాలి. ఇది లేట్ 2025 లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సెవెంత్ మూవీ మిరాయి మామ. ఇందులో చైల్డ్ యాక్టర్ తేజ్ గారు నటిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు హనుమాన్తో మంచి ఫామ్లో ఉన్నారు. ఫ్యూచరిస్టిక్ థ్రిల్లర్ అంట మామ. చూడాలి ఎలా ఉంటుందో. ఇది మాక్సిమం సమ్మర్కి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయంట. ఇంకోటి లైలా, విశ్వసేన్ గారు నటిస్తున్నారు. ఇది మొత్తం రొమాంటిక్ థ్రిల్లర్ అంట. ఇది కూడా మేబీ సమ్మర్కి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 10th మూవీ హిట్ మామ, కేస్ 3. ఇందులో నాని గారు నటిస్తున్నారు. ఇది హిట్ సిరీస్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ సిరీస్లో విశ్వసేన్ గారు నటించారు. సెకండ్ సిరీస్లో అడివిశేష్ గారు నటించారు. ఈ 2 మూవీస్ కూడా మంచి హిట్ అయిపోయాయి. ఈ 3 హిట్ సిరీస్ కూడా, ఈ హిట్ సిరీస్ మొత్తం కూడా క్రైమ్ థ్రిల్లర్ మీదే నడుస్తుంటుంది భయ. ఆ 2 ఫస్ట్ కేస్ 1 కేస్ 2లో మన విశ్వసేన్ గారు అలానే అడివిశేష్ గారు అయితే బ్రహ్మాండంగా నటించారు. ఇప్పుడు కేస్ 3లో న్యాచురల్ స్టార్ నాని గారు ఎలా నటిస్తారో చూడాలి. నాకైతే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద. మీకేం ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇది మామ ఓవరాల్గా 10 మూవీస్. ఈ 10 మూవీస్లో మీకు ఏ మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి మామ. థ్యాంక్స్. అలానే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మోటివేషన్ వస్తుంది మామ. థ్యాంక్ యూ. బాయ్.